అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 9వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారు నిర్మలమైనటువంటి మనసుతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం, ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. అందరినీ కలుపుకొని పోవడం చాలా మంచిది. వ్యాపారంలో పెద్దల సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలను చేరుకుంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చవద్దు. గ్రహబలం అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు తప్పనిసరి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. అనవసరమైనటువంటి ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. వరుపుతో వ్యవహరిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. పరీక్షా కాలంగా ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులను పూర్తి చేస్తారు. ఒక వార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. బంధువులతో పరుపొచ్చాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అకారణ కలహ సూచన ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. దైవబలం కాపాడుతుంది. ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. ఆస్తిని వృద్ధి చేస్తారు. ప్రారంభించినటువంటి పనులను స్థిరచిత్తంతో పూర్తి చేస్తారు. మీ యొక్క బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ యొక్క రంగాలలో అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయడం చాలా మంచిది. దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు. తోటి వారి సూచనలు పాటించడం చాలా మంచిది. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు. శుభయోగాలు ఏర్పడిన మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి. ప్రారంభించినటువంటి పనుల్లో ఆనందం తగ్గకుండా ముందుకు సాగుతారు. ఏకాగ్రతతో పనిచేస్తే ఉద్యోగంలో మేలు చేరుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. విజ్ఞాన పరంగా ఎదుగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో సత్ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఆలోచనలు చేస్తారు. మీ యొక్క రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఆనందంగా పనిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. అదేవిధంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాద సమస్యలు తొలగిన నూతన వ్యాపార
వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఆహ్వానాలు అందిన వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.